కొంచెం బిగ్గరగా చెప్దాం, సంతోషంగా చెప్దాం, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆగస్టు మాసమంతా ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. ఈ ఆగస్టు మాసమంతా మీరు చేయుచున్న ప్రతి ప్రయాణాలలో ప్రభు మీకు క్షేమాన్ని కలుగు చేయునుగాక. ఈ ఆగస్టు మాసమంతా మీరు వేస్తున్న ప్రతి పంట ఫలాల్ని దేవుడు దీవించునుగాక. ఈ ఆగస్టు మాసమంతా ప్రభు కృప సమృద్ధిగా మీకు తోడుగా ఉండునుగాక. ఈ ఆగస్టు మాసమంతా మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ చేతి పనులలో ఆయన కాపుదల కలుగునుగాక. ప్రభు కృప ఈ మాసమంతా సమృద్ధిగా మీకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మరొకసారి మనం చదువుకుందాం. యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదవగా మనందరం విందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఈ వాగ్దానాన్ని నేను చెప్పాలని ఆశపడ్డాను, కానీ ఎందుకో ప్రభు అప్పుడు ఒప్పుకోలేదు. అనుకోని రీతిగా గడిచిన రాత్రి ఏ వాగ్దానం చెప్పాలి అని తర్జన భర్జన అవుతూ ఉన్నాను. అప్పుడు ప్రభు స్పష్టంగా చూపించిన మాట ఏంటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ వాగ్దానం? ప్రతి వాగ్దానాలు వేరుగా ఉన్నాయి. మరి ఈ మాసములో ప్రత్యేకించి ప్రభు ఎందుకు ధైర్యముగా ఉండమని కోరుకుంటున్నాడు? కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, కొన్ని సందర్భాల్లో ప్రభు మనల్ని దీవించారు, కొన్ని సందర్భాల్లో ఆయన హస్తం మనకు తోడుగా ఉంది. గడిచిన మాసంలో కూడా మన వాగ్దానాన్ని విన్నాం. నేను వర్షాన్ని భూమి మీద కురిపించబోతున్నాను అని ప్రభు చెప్పినట్లుగా సమృద్ధిగా వర్షాలు కూడా ప్రభు కుమ్మరించి ఉన్నాడు. అయితే ఈ నెలలో ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి అనే పదాన్ని పలుమార్లు ప్రభు నాకు అదే మాటని బయలుపరుస్తూ ఉన్నాడు. నేను దేవుని సన్నిధిలో ఉండి పలుకుతున్నాను. ఏ విషయములో మీరు నిబ్బరముగా లేకుండా ఉన్నారో ఈ మాసములో నిబ్బరము కలిగి మీరు ఉండండి, మీ పరిస్థితులన్నీ మారిపోవునుగాక. ఏ విషయాన్ని బట్టి నిబ్బరముగా నువ్వు ఉండలేకపోతున్నావో అధికారము కలిగిన నా ప్రభు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, మీరు నిబ్బరము కలిగి ఉండండి, ప్రతి విషయం మీ ముందు తారుమారైపోవునుగాక. హల్లెలూయా. నిబ్బరము అనగా అర్థం చలించిపోకుండా ఉండడం లేదా స్థిరముగా ఉండడం. చలించిపోకుండా ఉండడం లేదా స్థిరముగా ఉండడం. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి దేవుని బిడ్డలారా. ఈ కడవరి దినాలలో, ఈ సంవత్సరములో అర్ధ సంవత్సరం ముగించబడిపోయింది.
ఈ సంవత్సరము ముగింపు దినాలు కూడా దగ్గర పడుతూ ఉన్నాయి. మనిషి రోజు రోజు నడిపించబడుతూ దినచర్యని కొనసాగిస్తున్నాడు. కానీ మనిషిలో ఏదో ఒక అధైర్యం మనిషిని కృంగతీస్తుంది. కుదుటగా కూర్చొనివ్వట్లేదు, నిలకడగా నిలబడనివ్వట్లేదు. సమస్య ఏది అని నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరపడుతూ నిర్భయముగా లేవో, ఏ పరిస్థితిని బట్టి నీవు అధైర్యపడుతున్నావో, ఏ కుటుంబ సమస్యను బట్టి నీవు ధైర్యాన్ని విడిచిపెడుతూ స్థిరమైన మనస్సు లేక చలించిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నీ మనస్సు గందరగోళం అవుతూ ఓ మనస్సుని స్థిరపరచుకోలేక ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో తర్జనం అవుతూ మనశ్శాంతి లేకుండా ఈ స్థలంలో కూర్చున్నావో, ఈ ఆరాధనలో నా ప్రభు చెప్పకనే చెప్తున్న మాట, నిర్భయముగా ధైర్యముగా మీరు ఉందురుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కుటుంబ పరిస్థితులను బట్టి అధైర్యపడుతున్నావేమో, కుటుంబాల్లో ఉంటున్న రోగాలను బట్టి అధైర్యపడుతున్నావేమో, చాలని పరిస్థితులను బట్టి అధైర్యపడుతున్నావేమో, ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తుందని కుటుంబంలో గలిబిలవుతూ మనస్సు స్థిరమలేక చలించిపోతూ మానవత్వం మంటగలిసిపోతుందని ఏంటి పరిస్థితి అని ఒకవేళ అనాలోచనలో దిగులు పడుతూ కృంగిపోతున్నావేమో, ఈ ఆరాధనలో నా ప్రభు చెప్తున్న మాట, నిర్భయముగా ఉండండి, అధైర్యపడద్దు. నీ పిల్లల గురించి అధైర్యపడద్దు, నీ కుటుంబాన్ని గురించి అధైర్యపడద్దు, నీకు కలిగిన నష్టాలలో నుండి నీకు కలుగుతున్న ఇబ్బందుల కొలిమిలో బట్టి అధైర్యపడద్దు. రోజున దేవుని ఆరాధిస్తున్న బిడ్డలు, దేవుని చెంతకొస్తున్న బిడ్డలు అధైర్యం, ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక అధైర్యం చలించిపోయేటట్లు చేస్తుంది, కదిలించబడేటట్లు చేస్తుంది. హృదయములో చంచలత్వం మనస్సుని గలిబిలి చేస్తూ స్థిరముగా కూర్చొనివ్వకుండా, స్థిరముగా నిలబడనివ్వకుండా, స్థిరముగా మాట్లాడనివ్వకుండా మనస్సు నీ మీద ఏలుబడి చేస్తుందేమో. ప్రవచన పూర్వకంగా దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, యేసు నామములో నిర్భయముగా ఉండు, అధైర్యపడమాకు. ఏది మీ కుడి చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి, యేసు నామములో నిర్భయముగా నేను ఉందునుగాక, నిర్భయముగా ఉందునుగాక. ప్రతి సమస్యలో నుండి పరిష్కరించే యేసు నీ ఎదుట సంచరించుచు ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తుతించండి గట్టిగా, ప్రభువే నిన్ను ధైర్యపరచునుగాక, ప్రభు నిన్ను ధైర్యపరచునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ఒక దేశాన్ని నెబుకద్నెజర్ మహారాజు పరిపాలన చేశాడు. ఆ దేశంలో అతని గర్వాన్ని బట్టి అతడు గడ్డి మేసినట్లుగా, పశుప్రాయుడైనట్లుగా, మృగము తిరిగినట్లుగా అరణ్యములో తిరిగి చలికి వణిగి మంచుకు తడిసిపోయినట్లు నెబుకద్నెజర్ మహారాజు గురించి మనం విన్నాం. అయితే తన కుమారుడు బెల్షాజర్
తన కుమారుని పరిపాలన ఎలా జరుగుతుందయ్యా అంటే, యెరూషలేము దగ్గరికి అతని దగ్గరున్న మంత్రులను, తెలిసినటువంటి అధికారులను, రాజులను, రాణులను, వాళ్ళు ఉంచుకున్న ఉపపత్నులను అందరినీ పిలిపించాడు. ఓ పెద్ద విందు ఒకటి చేశాడు. అయితే ఆ విందు చేస్తున్నప్పుడు జరిగిన కార్యం ఏంటో చెప్పనా? ఆహ్లాదకరముగా, ఆనందకరముగా అందరూ తృప్తిగా భోజనాలు చేస్తా, మందు తాగుతూ, ఏమండి ఇక వాళ్ళ పరిస్థితులు అదొక రకంగా మారిపోయాయి. ఇక ఎవడు స్వాధీనంలో లేరు, అందరూ మత్తులైపోయారు. ఇప్పుడు మీరు వినాలి, ఈ బెల్షాజరు ఆడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి అందరితో సంతోషముగా విందుశాలలో తాగుతూ, తింటూ, డాన్సులేస్తూ, ఉర్రగలుగుతూ ఉన్నారు. వారి మధ్యలో నుండి ఒక చెయ్యి అలా పైకి లేచి ఆ గోడ మీద ఏదో ఒక అక్షరాలు రాసేస్తా ఉంది. సడన్గా ఈ రాజు చూసి ఉలిక్కిపడి భయపడిపోయాడు. ఇక్కడ మీరు చదువుకుంటా వస్తే దానియేలు ప్రవచన గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి, ఆ మాటలు ఉంటాయి. 6వ వచనం, ఆ హస్తాన్ని చూచి ఈ బెల్షాజర్ ఏమైపోయాడు తెలుసా? ఈ రాజు వెంటనే ఆయన ముఖము వికారమైపోయింది. అతని మనస్సునందు కలవరపడి అతని నడుమట కేళ్ళ దాకా గడగడ 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 వణికిపోయాయి. సిరి సెమంటలు పుట్టాయి. ఒక పక్క గుండెలు దడ 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 కొట్టుకుంటుంటే చావు కేక విలపిస్తూ ఉంది. ముఖము తెల్లబారిపోయింది. ఇప్పుడు దాకా ఆనందిస్తూ, ఇప్పుడు దాకా గంతులేస్తూ, ఇప్పుడు దాకా హర్షిస్తున్నటువంటి ఇతని ముఖము తెల్లబారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇతనిలో ధైర్యము చెడిపోయింది. ధైర్యము పోయి కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. వణుకు. ఇంకా మనం అలా కిందకి చదువుకుంటా వస్తే 10వ వచనంలో కూడా ఒకసారి చదవండి. ఈ విషయాన్ని గడగడగడగడ వణుకుపోతూ భయపడుతూ ఉంటే రాణి చూసి, రాజు చిరకాలముండునుగాక అని, రాజా ఎందుకు భయపడుతున్నావు? తలలో పైకెత్తి వాక్యం వినండమ్మా. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నిర్భయాన్ని కోల్పోయావు? ఎందుకు నీ ముఖము తెల్లబారిపోయింది? ఈ రోజున ఏ పరిస్థితి నీ ముఖము తెల్లబారిపోయేటట్లు చేసిందో, ఏ పరిస్థితి నీలో కలవరాన్ని పుట్టిస్తుందో, ఏ సమస్య నీకు మానసిక వ్యాధిని పుట్టిస్తూ ఉందో, యేసు నామములో ప్రతి సమస్య నీ ఎదుట సద్దును భూమిగా మారిపోవునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి సమస్య మీ ముఖము తెల్లబారి చేతట్లు చేస్తున్న ప్రతి సమస్య సదును భూమి అవునుగాక. ఈ రాజు పరిస్థితి అంతా చాలా దయనీయంగా మారిపోయింది. అయ్యా రాజా, ఎందుకు భయపడతావు? ఎందుకు కలవరపడతావు? మన ప్రాంతంలో మీ తండ్రి గారు ఉన్నప్పుడు దేవదూతల దేవుళ్ళ ఆత్మ కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, దానియేలు అని. అతడు కళ భావం చెప్పగలుగుతాడు. నువ్వేం భయపడమాకు, ధైర్యముగా ఉండు. ఎంతమంది ఎన్ని చెప్తున్నా ఇతని గుండెల్లో ధైర్యం రావట్లేదు. ఒకవేళ నీ జీవితంలో కూడా రోజులు గడుస్తూ సంవత్సరాలు దొర్లిపోతున్నా, ఒకవేళ మనుషులుగా ఎంతోమంది నీకు ధైర్యం చెప్తున్నా, ఒకవేళ నువ్వు ధైర్యంగా ఉండలేకపోతున్నావేమో,
పైకి ఉంటున్నట్లుగా నటిస్తూ లోపల మదనపడుతూ కృంగిపోతూ కన్నీరు విడుస్తూ ఎందుకు నా పరిస్థితి ఇలా అయ్యిందని ఒకవేళ ఎక్కిలి పెట్టు ఏడుస్తూ ధైర్యాన్ని చెడిపోయి మానసికంగా స్థిరం లేకుండా గలిబిలవుతూ ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ కూర్చున్నావేమో. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంది మానవుడు కాదు, ప్రభు. ధైర్యముగా నీవు ఉందువుగాక. చెప్పండి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని. హల్లెలూయా. ఈ రానొచ్చు అంటది, అయ్యా నీ తలంపులలో నిన్ను కలవరపరచనీయకు. ఎందుకు కలవరపడుతున్నావయ్యా? నీ తలంపులు ఏమైపోయింది, నీ మనసు ఏమైపోయిందో తెలుసా? పైకి నేను బాగానే ఉన్నాను అమ్మాయి, రాజా నేను బాగానే ఉన్నాను అంటున్నాడు, కానీ లోపల ఉన్న తలంపులన్నీ గుర్రం ఎగిరినట్లు ఎగురుతూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఒకటే కలవరం. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీవు కూడా ఏదో ఒక సమస్యను బట్టి కలవరముతో కన్నీళ్లు విడుస్తున్నావేమో. అయితే నీ కన్నీళ్లకు ముగింపు కలిగే మాసం ఈ మాసం. హల్లెలూయా. నీ కన్నీళ్లకు ముగింపు కలిగి నీ దుఃఖము ఎగిరిపోయి నీ నుట్టూర్పులు నీ యొద్ద నుండి తొలగిపోయి సస్యశ్యామలముగా నీవు నీ కుటుంబం మార్చబడేటట్లు నా ప్రభు నిర్భయముగా నీ మనస్సును నిలుపునుగాక. హల్లెలూయా. వినండి, ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలతో గలిబిలైపోతూ ఏం చేయాలో అర్థం కాలేదు. దానియేలు వచ్చాడు. దానియేలుకి అక్కడ రాసినటువంటి ఆ పేరుకి అర్థం మీరు ఇంటికి పోయి నాకు చదవండి. 24వ వచనంలో రాయబడింది, మెనే టేకెల్ ఒపాసిస్. దానికి అర్థం అక్కడే రాయబడిన మాటలు. ఇక నువ్వు ప్రభుత్వం లెక్క చూసి దాన్ని ముగించాడు. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులేయగా నువ్వు తక్కువగా కనబడ్డావు. పెరేస్ అనగా ఇక నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయింది. ప్రియులారా, ఈ రాజు జీవితంలో పేరును బట్టి కలవరపడిపోయాడు, పేరును బట్టి భయపడిపోయాడు. విశ్వసించండి, నమ్మండి, ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యను బట్టి భయపడుతున్నావో, ఏ రోగాన్ని బట్టి భయపడుతున్నావో, ఏ అప్పును బట్టి భయపడుతున్నావో, ప్రతి సమస్యని ఎదుట సదును భూమిగా నా యేసయ్య మార్చివేయునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవగా ఒకసారి మనందరం విందాం. నిర్భరమైన బుద్ధి గలవారై ఎలాగుండాలట? ఎప్పటికప్పుడు మెలకువగా ఉండు. ఎందుకయ్యా మెలకువ అంటే, నీ ధైర్యాన్ని పాడు చేయడానికి సాతాను నీ వెంటే తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త. ఈరోజు ధైర్యంగా ఉండవని వాక్యం విని ధైర్యంగా ఉండడానికి నీ మనస్సుని నిలుపుకొని ధైర్యంగా ఉండడానికి కూర్చున్నావు. ఇంటికి వెళ్ళిన వెంటనే సాతాను మరల నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు ఒంటరి దానివి, నీ బతికింతే, నీకు అందరున్న నువ్వు అనాదివే, నీ జీవితంలో నువ్వు నవ్వులు పాలవ్వాల్సిందే, నీకు మేలు కలగదు అని రకరకాల ఆలోచనలు నీ మనస్సుని గలిబిలి చేస్తాయి. జాగ్రత్త. అందుకే మెలకువగా ఉండండి. సాతాను ఎప్పుడు ఎలా వల వేయాలో వాడికి తెలుసు. ఒంటరిగా దొరికినప్పుడు ఎందుకు నీకు ఈ బ్రతుకు, ఎందుకు నీ ఆలోచన, ఎందుకు నీకు ఈ మనసు, నువ్వు సస్తే బాగుంటుంది కదా అని చావు వైపు మనసును తీసుకోబోతాడు. జాగ్రత్త.
ఈ మాటలు ఎవరికోలే అనుకోవద్దు. ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతోనే తేటగా మాట్లాడుతున్నాడు. ఆలోచనలు చెలించిపోవద్దు. సాతానుగాడు ఉరులు వేయడానికి వాడు బహు సిద్ధముగా గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. దేని కొరకు తెలుసా? నిన్ను ఎలాగైనా నీ ధైర్యాన్ని పాడు చేసి, నీకు పిరికితనాన్ని పుట్టించి, నీ కుటుంబం మీద నీకు విరక్తిని పుట్టించి, నీ కుటుంబంలో నీ అంతటికి నీవే చచ్చిపోయేటట్లుగా చేస్తాడు. జాగ్రత్త. ఈ మాసములో నిర్భయముగా నీ కుటుంబ విషయంలో నీవు ధైర్యముగా ఉందువుగాక. నీ పిల్లల విషయంలో నీవు ధైర్యముగా ఉందువుగాక. నీ ఉద్యోగ విషయంలో నీవు ధైర్యముగా ఉందువుగాక. నీ వ్యాపారాల విషయంలో నీవు ధైర్యముగా ఉందువుగాక. ఏ అపవాది నీ మనస్సును చెల్లించకుండా నీవు ధైర్యముగా నీ అడుగులు ముందుకి వేసెదవుగాక. గట్టిగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. ఎందుకు మనం నిర్భయముగా ఉండాలి? ఏనండి, ఎందుకు మనం నిర్భయముగా ఉండాలి అనే విషయాలు క్లుప్తంగా నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. గట్టిగా 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 హల్లెలూయా చదవండి. మొదటి మాట యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషువ ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నారు. ఒకసారి శ్రద్ధగా మీరందరూ చూడాలి. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి, చూడండి చూడండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. ఎందుకు? యెహోషువతో సాక్షాత్తు ప్రభువే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు దాకా మోషే లక్షల కాల్బలాన్ని నడిపించాడు. ఎన్నో సంవత్సరాలు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి బయలుదేరాడు. అయితే మోషే కాలం ముగించబడింది. యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో, మా నాయకుడే ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపించడానికి ఎన్నోసార్లు బాధపడ్డాడు, ఎన్నోసార్లు భయపడ్డాడు, ఎన్నోసార్లు వెనకడుగు వేశాడు. ఇన్ని లక్షల కాల్బలాన్ని నేను నడిపించగలనా? వీరెవరు? మోషే పరిపాలన కింద ఉన్న నాయకులు, కొమ్ములు తిరిగిన విశ్వాసులు ఉన్నారు, ఎడపెడ మాట్లాడే విశ్వాసులు ఉన్నారు, అన్నిట్లో ఆరి తేరిపోయిన వాళ్ళు ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా, అవసరమైతే తిరుగుబాటు చేసేవాళ్ళు కూడా ఈ లక్షల కాల్బలంలో ఉన్నారే. ఇంతమంది ప్రజలు నేను నడిపించగలనా? ఇంతమంది ప్రజలని ఎలా నేను నడిపించగలను అని ఓ పక్క అధైర్యం, ఓ పక్క భయం. అయితే ఇప్పుడు మీరు విశ్వసించండి, మోషే, ఓ యెహోషువ, మోషేకు నేను ఎలా తోడుగా ఉన్నానో నీకును నేను తోడుగా ఉండబోతున్నాను. హల్లెలూయా. అంటే ఎప్పుడు మనం నిర్భయముగా ఉండగలము? ఎప్పుడు మనం నిర్భయముగా ఉండగలము? మొదటి మాట, మనకున్న వాగ్దానాన్ని బట్టి
నిర్భయముగా మనం ఉండగలము. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఉందే, ఆ వాగ్దానాన్ని బట్టి నిర్భయముగా ఉండగలం. డబ్బును బట్టి ఉండలేవు, ధాన్యాన్ని బట్టి, ధనము బట్టి, పలుకుబడిని బట్టి నిర్భయముగా ఉండలేవు. దేన్ని బట్టి ధైర్యముగా ఉండగలవో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి. ఏం చేశాడో తెలుసా? యెహోషువకి, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను. నా దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఏ వాగ్దానాలు చేస్తూ వచ్చారో వాగ్దానాలను విశ్వసించండి. వాగ్దానాలు చదివి పక్కన పడేయమాకండి. వాగ్దానాలను నమ్మండి. వాగ్దానాన్ని నెవరవేయండి. వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో మరొకసారి అన్ని దేవుని సన్నిధిలో వాగ్దాన్ని నూతనపరుచుకుంటూ, వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ, వాగ్దానాన్ని చదువుతూ, వాగ్దాన పూర్వకముగా మీ అడుగులు కొనసాగించండి. యేసు నామములో వాగ్దానాన్ని బట్టి మీరు నిర్భయముగా ఉందురుగాక. హల్లెలూయా. యెహోషువ దేన్ని బట్టి? తనకున్న జ్ఞానం కాదు, తనకున్న తెలివి కాదు, తనకున్న పేరు కాదు, తనకున్నటువంటి రాజ్యాన్ని బట్టి కాదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మనుషులు మరిచిపోవచ్చు, పరిస్థితులన్నీ తారుమారైపోవచ్చు, బంధువులే దూరం అయిపోవచ్చు, నానే వాళ్ళు నన్ను విడిచిపెట్టచ్చు. ఒంటరిగా నేను ఉన్నా, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడిచిపెట్టను. మరి నీకే వాగ్దానం చేశాడు? నేను నీ పక్షమున ఉంటాను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీవు నా సొత్తు, భయపడకు. ఎన్నో రకరకాల వాగ్దానాలు ప్రభు నీ జీవితంలో చేశారు. ఏ వాగ్దానం చేశారో విశ్వసించండి. ఏ వాగ్దానం చేశారో నెమరవేసుకోనండి. ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్పు కలుగునగాక. వాగ్దానం బట్టి ధైర్యముగా ఉండు. పాస్టర్ గారు, నేను భయపడట్లేదయ్యా. దేని కొరకమ్మా అంటే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు అనే ధైర్యం నీ గుండెల్లో పుట్టాలి. ఎందుకు ఈ వాక్యాలు అంటే, ఏదో వినిపోవటానికి కాదు, ధైర్యముగా మనం మార్చబడ్డానికి, ధైర్యముగా ఉండడానికి. ఎందుకు దేవుని వాక్యాలు మీకు అందిస్తుంది, ఎందుకు వాగ్దానాలు మీకు అందజేస్తుందంటే, మీ దైనందిన జీవితంలో కలవరపడకుండా, నవ్వులు పాలవ్వకుండా, అపస్వరాలు లేకపోతే అవమాన కీర్తి వినకుండా, మీరు దేవునిని స్తుతిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యముగా ఉండడానికి వాగ్దానం. ప్రతి నెల ఎందుకు వాగ్దానం? ప్రతి నెల ఎందుకు వాగ్దానం? మీరు ధైర్యముగా మీ అడుగులు తడబడకుండా నడిపించబడడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాగ్దానముతో మీ అడుగులు తడబడకుండా స్థిరపరుచుకొందురుగాక. నమ్మండి, విశ్వసించండి వాగ్దానాలని. ఇంట్లో గోడలకు అతికించుకుంటే సరిపోదు, బైబిల్ మీద స్టిక్కర్లు వేసుకుంటే సరిపోదు. నీ హృదయం అనే పలక మీద రాసుకోనండి వాగ్దానాల్ని. ప్రభువా, కష్టం వచ్చిందా, రోగం వచ్చిందా, వెంటనే నీ వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయి. నేను నీకు ఆరోగ్యం ఇస్తానన్నావు కదా, ఏది నాకు ఆరోగ్యం? ఏది నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీవే కదా, నువ్వు ఇస్తావయ్యా. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వాగ్దానాన్ని బట్టి నమ్మి ఏమండి దృఢంగా ఉంటూ, ధైర్యముగా ఉంటూ మనం ప్రార్థన చేసేదము గాక. చదవండి మరొక మాటని, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదవాలందరూ. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. యేసయ్య ఎవరో తెలుసా? వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి రోషము కలిగిన దేవుడు. తలలో పైకెత్తి వినండి వాక్యాన్ని.
మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? సజీవుడు. ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని అగ్నిగుండములో వేస్తుంటే వారు అంటున్న మాట, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఆ సమర్థుడిని శక్తి నీకు తెలిస్తే కదా అగ్నిగుండముని ఎదుటకు వచ్చిన ధైర్యం కలిగేది. ఆయన సమర్థుడు అని నువ్వు విశ్వసిస్తే కదా వాగ్దానం నీ పట్ల నెరవేరేది. వాక్యం చదువుకుంటే పోతే సరిపోయిద్దా? వాక్యం వింటూ ఉంటే సరిపోయిద్దా? వాక్యాన్ని అక్షరాలుగా నువ్వు అనుభవించాలి. ఏమన్నా తెలుసా? నా దేవుడు సమర్థుడు చేయడానికి. ఈ సమర్థుడు నీ ముందు పెద్ద సమస్య వచ్చి పడింది అనుకో, అధైర్యపడమాకు, కలవరపడమాకు, కృంగిపోమాకు. వాగ్దానాన్ని చేతబట్టి రోషము కలిగిన దేవుడు నా దేవుడని నువ్వు నిలబడు. నీ ఎదుట ఆఖరి క్షణము దాకా చూడు. ఆఖరి క్షణములో విజయము నీ సొంతమవునుగాక. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే వాగ్దానాన్ని విశ్వసించక, వాగ్దానాన్ని నమ్మక, సమర్థుడు అని పేరుతో నోటుతో ఒప్పుకుంటున్నవే తప్ప అక్షరాలుగా అనుభవించలేకపోతున్నావు. దేవుడు సమర్థుడండి, ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు అని నువ్వు నమ్మాలి. మీరు నమ్మండి. ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను, మీరు ఏ బలహీనలతో ఇక్కడ అడుగు పెట్టారో మీ బలహీనతలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో కొట్టివేయబడునుగాక. యేసు నామములో కొట్టివేయబడునుగాక. నేను మీకు ఆరోగ్యమిచ్చదను, నేను మీకు ఆరోగ్యమిచ్చదను, నేను మీకు ఆరోగ్యమిచ్చదను. విశ్వసించండి, ఆరోగ్యవంతులుగా మీరు మారుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏం రాయబడిందంటే, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఇస్సాకుని, తన సంతతిని ఇస్సాకు ద్వారా విస్తరింపచేశాడు. వాగ్దానాలు గతించిపోవు, వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఖచ్చితంగా వాగ్దానాలు నెరవేరుతాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వు నమ్మాలి, ఆయన సమర్థుడని నువ్వు నమ్మాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చేస్తాడని విశ్వసించి నమ్మి ప్రార్థన చేయాలి. సమర్థుడు. ఒకవేళ పరిస్థితి ఏవండి డాక్టర్లు ఇంకా మా వల్ల కాదని వదిలేశారనుకోండి, ఆ క్షణములో కూడా దేవుడు చేస్తాడని నమ్ము. నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం నువ్వు చూచుదువుగాక. అపనమ్మకం ఉండకూడదు, అపనమ్మకం కలగకూడదు. అపనమ్మకం ఎలా కలుగుతుందో తెలుసా? డాక్టర్ల ద్వారా అపనమ్మకాలు కలుగుతాయి, పరిస్థితులను బట్టి అపనమ్మకాలు కలుగుతాయి. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ సంతతిని నేను విస్తరింప చేస్తానన్నాడు. దేవుడు తన సంతతిని శాఖలుగా విస్తరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే. అయ్యా ఇన్ని వాగ్దానాలు చేస్తాడు దేవుడు. అవును, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఆమేన్. అయితే నీ నోటితో నువ్వు పలుకుదువుగాక, నీ నోటితో నువ్వు ఒప్పుకుందువుగాక. నీ నోటితో నువ్వు ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు సమర్థుడు కదా, ఈ వాగ్దానం నా పిల్లల పట్ల నెరవేర్చు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, ఈ వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చు అని నువ్వు నోరు తెరిచి అడిగే అనుభూతిలోకి నువ్వు వచ్చుదువుగాక. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంకొక మాట చదవని నేను ముందుకెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం.
హెబ్రోకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని చూడండి, మనకు బలమైన ధైర్యము కలుగునట్లు, అది మనకి ధైర్యము కలగాలి. ఇప్పుడు వాగ్దానం చెప్పామనుకోండి, వాక్యం బాగా చెప్పాలి, ఓకే ఆమెన్ అనుకొని పోకూడదు. వాగ్దానం ఏం చెప్పాడు, ఆ వాగ్దానం నా పట్ల నెరవేరిందా లేదా అని వాగ్దానాన్ని నమ్మి ధైర్యముగా ఉండాలి నీ కుటుంబంలో. ఆమెన్ చెప్పండి గట్టిగా. నీవు ధైర్యముగా ఉందువుగాక, నీవు ధైర్యముగా నడిపించబడుదువుగాక, నీ పిల్లలు ధైర్యముగా ఉందరుగాక, నీ కుటుంబ సభ్యులు ధైర్యముగా ఉందరుగాక. ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడద్దు, ఏ పరిస్థితిని బట్టి జరుగుద్దో జరగదో అని సందేహాలు పడద్దు, ఇది జరుగుద్దో జరగదో అని అపనమ్మకములో అడుగు పెట్టద్దు. ప్రతి కార్యము దేవుడు జరిగించునుగాక, మీతో చెప్పిన ప్రతి వాగ్దానాలు నెరవేర్చునుగాక. అందుకే దేవుడు అంటారు, యెహోషువా భయపడమాకు, యెహోషువా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిన్ను విడువను ఎడబాయను. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, ధైర్యంగా ఉండు. కాదయ్యా, ఈ ప్రజలు నేను ఎలా నడిపించగలనయ్యా, ఈ కుటుంబ భారాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనయ్యా, అయ్యా పిల్లలేమో చెప్పిన మాట వినరయ్యా, ఇంట్లో భర్త ఏమో చెప్పిన మాట వినయ్యా, ఇంట్లో పరిస్థితులు అలా ఉంటున్నాయి కదయ్యా, నా కుటుంబం ఎలా ముందుకెళ్ళొద్దయ్యా. కుటుంబాన్ని బట్టి దిగులు పడుతున్నావా? అయ్యా పిల్లలు ఎట్లాగా ఉన్నారే, పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయని పిల్లలను బట్టి దిగులు పడుతున్నావా? ఏ సమస్యను బట్టి దిగులు పడుతూ కలవరపడుతున్నావు? ప్రతి కలవరము నీ ఎదుట సద్దును భూమిగా మారునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. అక్క చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చెప్తాను, 57వ కీర్తన భాగం 2వ వచనం, 7వ వచనం. 57వ కీర్తన భాగం 2వ మాట 7వ మాట కలిపి చదువుదాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. చూడండి, నా హృదయము నిర్భరముగా ఉంది. దేవా, నా హృదయము నిర్భరముగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాసములో మీరు నిర్భరముగా ఉందురుగాక. ఒకటి చెప్పాను, ఏమని? ఆయన చేసిన వాగ్దానాలను బట్టి నెరవేరుస్తాడు అని నిర్భయముగా మీరు ఉందురుగాక. 2, దేవుడు మన కార్యాలు సఫలము చేస్తాడని నిబ్బరముగా ఉందుముగాక. నీ కార్యాలన్నీ ఈ మాసములో సఫలమగునుగాక. ప్రియులారా, ఈరోజున చాలామంది జీవితాలలో ధైర్యములో నుండి చెడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్న కార్యాలు జరగకపోవడం వల్ల. ఈరోజు నువ్వు ఒక పని అనుకుంటున్నావు, కానీ ఆ పని జరగకపోవడం వల్ల మనసులో బాధ, మనసులో కలవరం, మనసులో చింత. అయ్యో నేను ఈ మాట అన్నానే, ఈ మాట జరగలేదే అనే బాధ. ఆలోచన చెయ్యండి, ఈ మాసములో నువ్వు ఏ కార్యాలు తలపెడతావో ప్రతి కార్యము సఫలమగునుగాక. ఈ మాసంలో వ్యవసాయాలు పని ప్రారంభిస్తున్నావు,
నీ వ్యవసాయాల పనులలో నా ప్రభు కార్యము సఫలం చేయునుగాక. నీ కుటుంబంలో ఉద్యోగ నిమిత్తమై ప్రయత్నం చేస్తుంటే నీ ఉద్యోగం విషయంలో నీకు సఫలం జరుగునుగాక. ఏ పనైనా నువ్వు ప్రారంభిస్తుంటే ఆ పనిలో నా ప్రభు ఆయన కార్యము సఫలము చేయునుగాక. అయితే నిర్భయముగా మనం ఉందుముగాక. చూడండి మరొక మాట, 26వ వచనం, యెషయా గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఆయన మన పనులన్నిటినీ సఫలం చేయునుగాక. నీ పని ఏదైనా కానీ, ఒకవేళ ఇప్పుడు దాకా వెనకబడిపోయిందేమో నీ పని, ఇప్పుడు దాకా చేయలేకపోతున్నావేమో, ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు ప్రారంభించు. నీ పనిని నా ప్రభువే సఫలం చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఈ మాసములో ఆయనే మీ పక్షమున ఉండునగాక. యేసయ్య మన పక్షముగా ఉంటే ఇక నీ కార్యాలన్నీ దీవెనకరంగా మారిపోతాయి. యేసయ్యే మన పక్షముగా ఉంటే నీ సమస్యలు, నిన్ను భయపెట్టే ప్రతి భయాలు నిన్ను విడిచి దూరమైపోవునుగాక. కోరుకో, యేసు నామములో అడుగు, ప్రభువా ఈ మాసంలో నా పక్షమున ఉండి నాకు ధైర్యాన్ని కలుగు చేయండి. ఈ మాసంలో నా పక్షముగా మీరు నిలిచి ఉండి నాకు ధైర్యాన్ని చేకూర్చండి. సల్మాన్ రాజు గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో చెప్పనా? సొలొమోన్ రాజు గారు ఏ కార్యము చేసినా, ఏ పని చేసినా, ఆయన చేసే ప్రతి పనిలో మొదట దేవుని మందిరానికి వెళ్ళి, అయ్యా నేను ఈ పని చేస్తున్నాను, నీవు నా పక్షముగా ఉండు. నేను ఈ పనికి వెళ్తున్నాను, నీవు నా పక్షముగా ఉండు. సొలొమోన్ రాజు చేసిన ప్రతి పనిని దేవుడు దీవించాడు. ఎందుకంటే దానికి ముందు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. నీ కోరికలేమో చాలా ఎక్కువ, ఆశలేమో నీకు చాలా ఎక్కువ, దానికి తగ్గ ప్రార్థన జీవితం ఏమో లేదు. ఎలా కార్యాలు జరుగుతాయి? ఎలా మేలులు జరుగుతాయి? ఒకసారి తలల పైకెత్తి నా వైపు చూడండి. ఒక రాజు అయ్యుండి ఈ రాజుకు తెలిసిన జ్ఞానం ఏంటో చెప్పనా? నేను ఏ పని చేయాలన్నా, ఈ పని జరగాలంటే ఈ పనికి ముందు ప్రార్థన ఉండాలి. ఏముండాలి? చూడండి ఆ మాటలు, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 59వ వచనం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 59వ వచనం చదువుతున్నారు, ఒకసారి వినండి. ఆయన తన దాసునైన నా కార్యములను ఎల్లప్పుడూ నిర్వహించున్నట్లు, ఎల్లప్పుడూ నేను నిర్వహించినట్లు యెహోవా ఎదుట నేను విన్నపములు చేసిన ఈ మాటలు రేయింపగులు మన దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతిరోజు ఉంటాయండి. దేవుని సన్నిధిలో నా ప్రార్థన. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఎంతవరకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు? నీ ప్రార్థన జీవితం తూకమేస్తే తేలిపోతుందా? తూకము తూగుతుందా? బెల్షాజర్ భయపడ్డానికి కారణం ఏంటో తెలుసా? తూకమేసినప్పుడు తక్కువైపోయింది అతను, అందుకని భయపడిపోయాడు, హతుడైపోయాడని రాయబడింది. అతని రాజ్యం అంతటితో కూలిపోయిందని రాయబడింది. బైబిల్ పట్టుకుంటే గొప్ప విషయమని నేను చెప్పను, కానీ ప్రార్థన చేసుకుంటూ జీవిస్తే నీ ప్రార్థన జీవితమే సమాజంలో
నిన్ను తల ఎత్తుకునేటట్లు చేస్తుందని రోషంగా చెప్పగలను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన జీవితం కలిగి పోరాడు. ఏది ఉదయాన్నే లేచి స్తోత్ర ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఎంత బిజీ అయిపోతున్నావో నీ బిజీ షెడ్యూల్ కాస్త పక్కన పెట్టి దేవునితో గడపడం నేర్చుకో. సహోదరి, ఓ సహోదరుడా, 24 గంటలు పని 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 అని ఓసరి వెళ్ళి తిరిగినట్టు అటు ఇటు తిరగకుండా పనులు కొంచెం పక్కన పెట్టి ప్రార్థనలో ఎదగాలని నేర్చుకో. కొంతమంది పగలు సరిపోవట్లేదు, నైట్లు సరిపోవట్లేదు పనులు. ఇక దేవుడు 24 గంటలకి 48 గంటలు పెంచాలి ఒకరోజు. ఎందుకంటే ఇలా సరిపోవట్లా. అన్న వింటున్నారా? పగలు సరిపోవట్లేదు, నైట్ సరిపోవట్లేదు పనులు. నేను అలా రోడ్డు మీదకి వెళ్తే గంపలు పట్టుకొని అర్ధరాత్రి బయలుదేరి వెళ్తున్నారు జనాలు. ఊరు బాబు, ఈ టైం కూడా పాపం పడుకొనైనా పడుకోవచ్చు కదా అంటే, అయ్యా అసలు కూలిపడేదే ఈ రాత్రి అయ్యా, పొగలంతా చేసింది ఒక పొత్తు, అసలు ఈ రాత్రి పడుతుంది కూలి. పొగులు లేదు, రాత్రి లేదు. ఇక ఎంత సమయం అంతా పని 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 అని తిరగతున్నవే. ఏది నీ జీవితంలో 1 గంట ప్రార్థన చేస్తున్నావా? సిగ్గు కదా. ఉదయం నుంచి సాయంకాలం వరకు నుంచొని వ్యాపారం చేస్తున్నారు. ఎవండి, మన బిడ్డలైతే పనులు, బైకుల మీద వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగము. ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎప్పుడు పని ఉంటే అప్పుడు పనికి వెళ్తున్నారు. ఏది నీ గంట ప్రార్థన, 1 గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? నీకంటే దొంగ ఎవడున్నాడండి ఇంకా ఈ భూమి మీద? ఎవడున్నాడు చెప్పండి? దొంగలకు దొంగ, పెద్ద గజ దొంగ నువ్వు. వాళ్ళు బంగారాలు, డబ్బు దొంగతనం చేస్తారైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని దొంగతనం చేస్తున్నావు. ఇక నీకు వాళ్ళకి ఏం సంబంధం ఉందండి? గజ దొంగ చెప్పరేంటండి? అవునా కదా? ఒప్పుకోండి. ఒప్పుకున్న వాళ్ళు కనికరించబడతారు. ఆమె చెప్పరే గట్టిగా? హల్లెలూయా. అవునయ్యా, నేను గజ దొంగనేనయ్యా. ఎందుకంటే ప్రార్థన జీవితం లేదు. నీ పని ప్రాముఖ్యం కాదండి. నీ పని నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. నీ కుటుంబాన్ని నడిపించాలంటే అసలు నువ్వు ఉండాలిగా ఆరోగ్యంగా. పని 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 చేసుకుంటున్నావు, ఓకే. అసలు నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా పని చేసేది. మరి నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుని సన్నిధిలో 1 గంట గడపలేకపోతే ఇక ఏమి భక్తి చేయగలుగుతున్నావు అండి? నీ భక్తి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? ఇరిమియా పాస్టర్ గారు మీకేం నేర్పిస్తున్నాడు? లాజరు పాస్టర్ గారు మీకేం నేర్పిస్తున్నారు? 1 గంట నీ కుటుంబంలో ప్రార్థన జీవితం లేకపోతే, అన్యులు జీవించినట్లు నువ్వు జీవిస్తుంటే, 1 గంటైనా నీ కుటుంబంలో వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, స్తోత్ర ప్రార్థన లేకపోతే, ఒక రాజే తన సమయాన్ని కుదుటపరుచుకొని తన సమయాన్ని పక్కన పడేసి ముందు ప్రార్థన అని ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయగలుగుతున్నావా? కుదిరితే ముసలమ్మ ముచ్చట్లు, కుదిరితే వ్యర్థమైన మాటలు, కుదిరితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి, కుదిరితే ఇక నిద్ర, కుదిరితే పని. ఇక నువ్వు ఖాళీగా ఉండేది ఎప్పుడు? చేస్తే పని చేయాలి, లేకపోతే నిద్రపోవాలి. ఒకవేళ మెలుగుతూ ఉంటే ముచ్చట్లు పెట్టాలి. ఇంకెప్పుడు నువ్వు ఖాళీగా ఉండేది? కొంచెమైన అవగాహన తెచ్చుకొని కొంచెమైన సిగ్గుపడదామండి. ఇంత భక్తి చేస్తున్న మనకే ప్రార్థన జీవితం లేకపోతే ఎలా నీ భక్తి, నీ జీవితం దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు నువ్వు ఎత్తబడగలుగుతావు? 1 గంట గడుపు, వ్యక్తిగతంగా కాదు, కుటుంబంతో 1 గంట కుటుంబ ప్రార్థన గడిపి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయి. మాటలైతే కోటలు దాటుతాయి అంట, ప్రార్థన అయితే ఇక అటు ఇటు రంగుల రత్నం తిరగడం కంటే కూడా ప్రార్థన చెయ్యి చాలు. 1 గంట ప్రార్థన చేయి నీ కుటుంబంలో. ప్రార్థన లేకపోతే వ్యర్థం. చూడండి, మరియ గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, మరియ గురించి, దేవుడు నా పట్ల గొప్ప
గొప్ప కార్యాలు చేశాడు, సర్వశక్తిమంతుడు. ఈ ఎంతకంటే నేను ఆయన ఏం స్తుతించగలను? ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నాకు చేశాడు. అనేక జనులకు, జాతులకు నన్ను తల్లిగా దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. మరియ గురించి ఈ రోజున అనేక మంది భక్తులు గుళ్ళు కూడా కట్టారు, గుళ్ళు. ఎందుకంటే ఆమె స్థితిని దేవుడు మార్చడానికి కన్యకగా ఉన్నప్పుడు సమర్పించుకుంది, గడిపారట. కొంతమంది కన్యకలు దేవుడు పరిశుద్ధుడు మా కడుపున జన్మించాలి అని ఉపవాసాలుండి మొరపెట్టారట ఆ రోజుల్లో. వాళ్ళలో ప్రాముఖ్యమైన వ్యక్తి మరియా. నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ విశ్వాసపు జీవితం ఎలా ఉంది? మందిరంలో ఉన్నప్పుడే ప్రార్థన వస్తుందండి, మందిరంలో ఉన్నప్పుడే మోకరిస్తామండి. మందిరం దాటితే మోకాల మీద నిలబడమన్నా నిలబడలేము. అందరూ కాదు, కొందరు గురించి నేను చెప్తున్నాను. అందరికీ లేదని నేను అందరూ చూసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ కొందరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రార్థన జీవితం కలిగి ఉందరు గాక. చెప్పండి గట్టిగా ఆమెనని. సల్మాన్ రాజు గొప్ప ప్రార్థన జీవితం కలిగి, ఏ పని చేయాలన్నా, మందిరం కట్టాలంటే ముందు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎలా వచ్చిందయ్యా ఈ ప్రార్థన జీవితం? నీకు ఎలా వచ్చింది? మా తండ్రి నేర్పించాడయ్యా. మా తండ్రి కూడా ఇదే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడయ్యా. కుటుంబంలో ఉంటున్న తల్లిదండ్రులు ప్రార్థన చేసుకుంటే నీకు పుట్టిన పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటారు. నువ్వు దేవుని సన్నిధిలో క్రమంగా కూర్చొని వాక్యం ఏంటంటే నీ పిల్లలు కూడా వాక్యం వింటూ ఉంటారు. నువ్వు క్రమంగా కూర్చొని దేవునికి భయపడుతూ ఉంటే నీ పిల్లలు కూడా భయపడడం నేర్చుకుంటారు. నిర్భయముగా మీరు ఉందురుగాక. ఆమె చెప్పండి గట్టిగా. అయితే ఈ మాసంలో దేవుడు మన కార్యాలన్నీ సఫలము చేస్తాడని నిర్భయముగా మీరు ఉందురుగాక. మీరు నమ్మండి, ప్రతి కార్యం యేసయ్య చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. చచ్చిపోయిన వ్యక్తిని బాగు చేశాడండి. చచ్చిపోయిన వ్యక్తి లేచి నిలబడ్డాడు. నిన్ను బాగు చేయడా? నిన్ను స్వస్థపరచడా? నీకు ఆరోగ్యం ఇవ్వడా? నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుడు చేస్తాడని నీ మనసుని పూనుకో. ఖచ్చితంగా ప్రతి కార్యం నువ్వు అనుభవించదువుగాక. నెక్స్ట్ 3వ మాట నేను చదివించి త్వరగా ముగిచ్చేస్తాను. 31వ కీర్తన భాగం 23, 24 వచనాలు చదువుదాం. 31వ కీర్తన భాగం 23, 24. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఇప్పుడు చివరి మాట చదవండి. మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిర్భరముగా ఉండండి. యెహోవా విశ్వాసులను కాపాడుతాడట. అయితే నువ్వు నిర్భరముగా ఉండాలి. నిర్భయముగా అంటే ధైర్యముగా. ఈ మాసములో మీరందరూ కాపాడబడుదురుగాక. మీ ప్రయాణం అన్నిటిలో మీకు క్షేమము కలుగునగాక. మీరు పొలం పనులు చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు ఏ విష పురుగులు మీకు హాని చేయకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడునుగాక. ప్రభు మనల్ని కాపాడుతాడు. అయితే ధైర్యంగా ఉండాలి మనం. దేవుడు మనల్ని కాపాడుతాడు, విశ్వాసాలను కాపాడుతాడు. అయితే ధైర్యంగా ఉండాలి. ప్రతిదానికి భయపడకూడదు, ప్రతిదానికి అవిశ్వాసులైపోకూడదు. ఆయన మనల్ని కాపాడుతాడట, విశ్వాసులందరినీ. అయితే నువ్వు ఎలా ఉండవు తెలుసా? 3వదిగా విశ్వాసులుగా ఉండడం అని అంటే అర్థం ఏంటయ్యా అంటే విశ్వాసంలో దిగజారిపోకూడదు. విశ్వాసంలో దిగజారిపోయే మాటలు ఉండకూడదు. విశ్వాసంలో తొట్టిల్లిపోయే మాటలు ఉండకూడదు. విశ్వాసంలో వెనకబడిపోయే మాటలు ఉండకూడదు. విశ్వాసిలాగా ప్రవర్తించాలే కానీ పిశాసిలాగా ప్రవర్తించకూడదు.
విశ్వాస అయితే క్రమముగా మర్యాదగా దేవుని సన్నిధిని ఆచరిస్తూ క్రమాలలో నిలిచి ఉంటూ దైవికంగా నడిపించబడతారు విశ్వాసులు. మరి నువ్వు విశ్వాసంగా ఉంటున్నావా, అవిశ్వాసులుగా ఉంటున్నావా? ఏది నీ క్రమం? ఏది? ఎందుకు అవిశ్వాసంలో పడిపోతున్నావు, అవిశ్వాసంలాగా ఉంటున్నావు? ఏది నీ పద్ధతి? ఏది? ఒక వారం వస్తే ఇంకొక వారం రావు, ఇంకో వారం వస్తే ఇంకొక వారం రావు. రాసి పెట్టుకున్నావు నీ అంతటికి నీవు. నేను ఈ వారమే పోతాను, ఎవరు ఏదనుకో నాకెందుకు, నువ్వు ఎన్ని వాక్యమైనా చెప్పు. వారానికి 2 వారాలు వస్తే వస్తా, ఇంకొక 2 వారాలు రాను. మరి ఎక్కడ డేట్ ఇచ్చిందో మనకేం తెలుసు? మీటింగులు ఖాళీ లేవు కదా. దేవుని సన్నిధా, లేకపోతే నీకు నచ్చినట్టుగా భక్తి చేస్తున్నావా? ఎవరికి సమయం ఇవ్వాలి, ఎవరికి సమయం ఇవ్వకూడదు? విశ్వాసులంటే పద్ధతి ఏంటి? విశ్వాసులంటే క్రమం ఏంటి? విశ్వాసులంటే పేరుకి విశ్వాసులంటే సరిపోయిద్దా? విశ్వాసులకి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని క్రమాలు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నియమాలలో విశ్వాసులు నిలబడాలి. కొన్ని క్రమాలు ఉన్నాయి. శనివారం క్రమం, స్త్రీల కూడిక క్రమం, కోటాలు పెడితే కోటాల క్రమం. క్రమాలలో నిలబడాలి విశ్వాసులు. క్రమము లేనిది అది ఏదైనా సరే అక్రమమే. విశ్వాసులుగా మార్చబడితే సరిపోదు, విశ్వాసులకు క్రమ నియమాలకి బద్ధులై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేయించుకుంటూ, ఎక్కడ భక్తి చేస్తూ, ఎక్కడ వాక్యం వింటూ, వేరే చోట పోయి కానుకలు, వేరే చోట దర్శన భాగాలు వేరే వాళ్ళకి చల్లకూడదు. నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నావు? ఎవరు ప్రార్థన కావాలి నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి రావాలా? నీకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థన చేయడానికి రావాలా? నీకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి రావాలా? నువ్వు బలహీనుడైనప్పుడు నేను బలపరచడానికి రావాలా? నువ్వు వినే వాక్యాలు, నువ్వు చేసే పద్ధతులు, నువ్వు చేసే మాటలు, నీ కానుకలు మాత్రం వేరే వరకు పోవాలా? ఏది క్రమం? ఏది? విశ్వాసమేనా, అవిశ్వాసమా? కొందరైతే విశ్వాసులుగా పేరుకే ఉంటారు, కానీ ఎక్కడ కానుకలు ఇవ్వాల్సి వచ్చుద్ది, ఎక్కడ దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చుద్దని దశమ భాగాలు రోజు, బల్లారాధన రోజు మందిరాలే మానేస్తున్నారు. ఏం నేర్చుకుంటున్నావు? అదేనా క్రమం? విశ్వాసం అంటే దొంగగా ఉండడమా? విశ్వాసం అంటే దొంగగా మార్చబడ్డానికి ఆ విశ్వాసి కష్టపడుతున్న నీ కష్టార్జితములో 10వ వంతు దేవునిది, అది దేవుని సొత్తు. విశ్వాసగా క్రమం తెలిసి ఉండాలి. నీకు ఎంత పడితే అంత ఇవ్వడానికి కాదు. బుద్ధి పుట్టినప్పుడు ఒక 100 రూపాయలు, బుద్ధి లేనప్పుడు ఒక 50 రూపాయలు, నచ్చినప్పుడు ఒక 10 రూపాయలు, నచ్చకపోతే ఇవ్వకుండా పాడు. ఇది క్రమం కాదు. ఇది విశ్వాసులకి క్రమాలు ఉంటాయి. అది ఏంటంటే, నీవు కష్టపడిన నీ కష్టార్జితములో నుండి ప్రతి నెల నమ్మకంగా నీ దశమ భాగాన్ని దైవ సేవకులకు అందించాలి. కొంతమంది భక్తులకి బుద్ధి గడ్డి తిన్నట్టు నిన్న పాస్టర్ గారు చెప్పారు. మెదడు అక్కడే ఉంటుందట, ఆ మోకాల మీదకి రాదని. కొందరు బుర్ర ఏమైపోతుందో తెలియదు. ప్రారంభంలో బాగానే ఇస్తా వచ్చారా, కొంతమంది ఇప్పుడు ఇచ్చేది ఏందని అన్నట్టుగా గర్వం అనే గుర్రం ఎక్కి దశమ భాగం ఇవ్వాలంటే ఏదో ఒక బాధ. ఏందో వాళ్ళ ఆస్తి అంతా రాసిచ్చినట్టు, మొత్తం వాళ్ళ వాస్తవత నా పేరు మీద రాసిచ్చినట్టు. నీ ఆస్తి నాకు ఎందుకండి? నీ కానుక దేవునికి కావాలి. కానీ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బతికున్నామంటే దేవుని కృప. పెట్టు. హాస్పిటల్ అయితే అమ్మా, హాస్పిటల్లో వాడు 30 ఏళ్ళు రాసాడనుకో, 30 ఏళ్ళు బుద్ధితో అప్పు చేసిపోయి కట్టొస్తావు. కట్టరావా? కట్టరావితే వాడు పంపిడుగా. ఏడైతే ఇక చేతులు రావు, జోబులో ఉన్న చేతు బయటికి రాదు. ఎంత ఇద్దాం, ఏ సంగతి, ఎంత ఇద్దాం, ఈరోజు ఏమి ఇచ్చేది లేదు. ఇదేవా అంటే ఎంత ఇవ్వాలా, ఎంత ఇవ్వకూడదో ఆలోచన, ఆ అవగాహన ఏందో నాకు అర్థం కాదు. విశ్వాసంలాగా ఉంటున్నారా, అప్పుడప్పుడు విశ్వాసులు అవుతున్నారా, నాకు అర్థం కావట్లా.
డబ్బు చూడంగానే పిచ్చి పట్టేసేది. ఇంకా అమ్మో ఎంత డబ్బులు పాస్టర్ గారికి ఇవ్వాలా. అసలు నన్ను అడిగితే విశ్వాసం అంటే నీకు ఎంత డబ్బులు, ఒకవేళ నువ్వు దేంట్లో సంపాదిస్తున్నా ఆ దాంట్లో నీకు డబ్బులు చేతికి వచ్చిన పొదుపులో వచ్చినా సరే, డబ్బులు వచ్చినాయనుకో ఈ పొదుపులో నుంచే నమ్మకంగా తీసి దశమ భాగం ఇచ్చేయాలా. మా అమ్మ ఉందండి, యథార్థంగా చెప్తాను, ప్రతి దాంట్లో తీసి పక్కనేసేసింది దశమ భాగం. నేను యథార్థంగా చెప్తాను ఆ విషయంలో. అయ్యా నేను పాస్టర్ని కదా అని మా అమ్మ మౌనంగా ఉండదు. ప్రతి దాంట్లో చూస్తానా, పింఛన్లో ఇచ్చుద్ది, ఇంకోటి ఏమన్నా ఏందండి ఇది పొదుపులో వచ్చి ఇచ్చుద్ది, డోక్రాలో ఉంటే డోక్రాలో ఇచ్చుద్ది, దేంట్లో వస్తే ఒకవేళ ఏమన్నా పొలం పని చేసింది అనుకో, పొలం పనిలో వచ్చినాక దాంట్లో కూడా తీసిచ్చుద్ది. అప్పుడప్పుడు మా సావుకులు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు లేదులే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పరేంటి? కృతజ్ఞత ఉంటే కదా హృదయంలో నుండి. ఏమైపోయిందండి? నేను నవ్వుతున్నాననే కానీ హృదయంలో ఎంతో బాధ. ఎందుకు వీళ్ళు ఇట్లా తయారయ్యారు? వీళ్ళు దీవించబడాలనే కదా నా బాధ. దీవెన ఎక్కడో లేదండి. మీరు అనుకుంటారు దీవెన ఎక్కడో ఉందేమో, వాళ్ళ చేతులు పెడితే దీవెన వచ్చుద్దేమో. వీళ్ళ చేతుల్లో లేదు, ఈ మూటల్లో లేదు, ఏమి లేదు, అంతా మట్టి. మా చేతులు ఏముంటాయి? రాతలు. నీ చేతులు ఏమన్నాయో నా చేతులు అయ్యే. నీ భక్తే నీకు దీవెనగా మారిపోవాలా, నీ యథార్థతే నీకు దీవెనగా మారిపోవాలా. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత విత్తుతావో ఆ అంత నువ్వు ఫలాన్ని ఫలిస్తావు. దొంగలాగుంటే అలా అండి. కానుకల్లో కొంతమందికి ఎన్ని మాటలే నేను ఆ ఎన్నంతసేపు ఇంకా తల అటు అనుకోవడమో, లేకపోతే చెవుల్లో ఏదో పొలాలు పెట్టుకోవడం, చెవుల్లో ఇక నాకు గాదులే ఎవరికి అన్నట్టుగా అటు ఇటు వచ్చే మాట్లాడు బామ్మ, అడువు ఈ నాకు గాదులే ఇటు అడువు అన్నట్టు. ఏం దొరద చెవులో నాకు అర్థం కాదు. ఈసారి చెవుల గురించి చెప్తా వాక్యం ఎప్పుడన్నా, ఈ వారంలో చెప్తాలే, ఈ నెలలో. దొరద చెవులు అని కొన్ని చెవులు ఉన్నాయి, చెవుల గురించి చెప్తా. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా అని చెప్పండి. ఈ చెవులు ఏమండి మీకు డబ్బులు వచ్చినాయి కదా, దశమ భాగం తీసాము, పళ్ళు కొరికి ఎవరు మూసుకో. నీకు తెలుసా నా కష్టాలు, నా బాధలు, ఇబ్బందులు ఎవరికి తెలిస్తే నువ్వు ఇవ్వవలసింది దేవునికి ఇవ్వకుండా దేవుని సొమ్ము కూడా పంచుకుంటా కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? బాబు కూర్చోయ్యా, కూర్చో. హల్లెలూయా చెప్పరండి అని గట్టిగా ఒకసారి. నేను ముగిచ్చే దినం దగ్గర అయ్యిందిలే, సమయం కూడా అయిపోకొచ్చింది కనుక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుని సొమ్ము విశ్వాసి ఎవరయ్యా నువ్వు? నేను విశ్వాసినయ్యా. ఎవరు? కల్వరి పెంతుకొస్తూ. ఓహో ఇర్మియా పాస్టర్ నేర్పిస్తుంది ఇదేనా? దశమ భాగం ఇచ్చే టైంలో బయటికి వెళ్ళిపోవడం. కొత్త కవరు ఒక తల్లి పోయిన నెలలో దశమ భాగం గురించి చెప్తే ఆ తల్లి మహానురాలు. ఆ తల్లి ఎవరో పేరు కూడా కొత్త కవర్ వేసిపోయింది. వందనాలమ్మ ఆమెకి. కొత్త కవరా? ఎంత గొప్ప తల్లి ధన్యరాలో. కనీసం 10 రూపాయలని పెట్టచ్చు కదా తల్లి, కొత్త కవర్ ఇవ్వకపోతే. కొత్త కవర్ వేసిపోయారు. ఎందుకంటే అందరు కవర్ ఎత్తున్నారు, నేను ఇవ్వకపోతే మళ్ళీ ఆయన ఏమని అనుకుంటాడు, నేనేమనుకుంటా. యేసన్న గారు ఒకసారి కానుకలు ఆ వాక్యం చెప్పి అయిపోతే కానుకలు పడుతున్నారట. యేసన్న గారి దగ్గరికి కానుకలు పట్టుకొని వచ్చారు. యేసన్న గారి దగ్గర ఏమి లేవు, ఏం చేయాలో అర్థం కాల. చేతిలో వాచ్ ఉంది. వెంటనే ఈ వాచ్ తీసేసి, ఈ వాచ్ అక్కడికక్కడే వాచ్ తీసేసి ఆ కానుకలు దాంట్లో వేసేసాడంట. పోవటానికి ఛార్జీకి డబ్బులు లేవు, ఏమి లేవు. చేతిలో వాచ్ ఉంది. అమ్మో కానుక పడ్డానికి వచ్చారు. ఇది అడువా నేను కాదు లేబా అడువా అట్టనలా. మనం ఎవరైనా కానుకలు పడ్డానికి బ్యాగులు తీసుకో. ఇప్పుడు పట్టట్లేదు కానీ అప్పుడు ఎవరైనా బ్యాగు అడువా ఏది ఇల్లు మళ్ళా రమ్మన్నట్టు అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. అమ్మా ఆ ఇంటికి పోయిరా పో, అయ్యా ఆ ముందు ఇంటికి పోయిరా, మేము ఇంకా వండలేదు. దేవుని మందిరం అంటే ఏమైపోయింది చూడండి. యేసన్న గారు అలా వాచ్ కానుకేసాడట. పాస్టర్ గారు తర్వాత కానుకలను లెక్క పెట్టుకుంటే కొత్త వాచ్ ఉంటే యేసన్న గారిని చూసి పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయాడట. యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటయ్యా ఇంత గొప్ప త్యాగం ఏందయ్యా, వాచ్ చేయకపోతే ఏమైందయ్యా? ఒరే బాబు, దేవుని సన్నిధిలో నేను ఎంతగట కానుకయ్యాలా? వాస్తవానికి నా దగ్గర ఏమి లేవు, ఈ వాచ్ చేతుకుంది,
ఈ విలువైన వాచ్ నా దేవుని కంటే నాకు ఎక్కువైంది ఏమి లేదని చేతికి వాచ్ చేశాడు. మీరు నమ్ముతారో తెలియదు కానీ ఆయన తర్వాత సింగపూర్ పోయాడంట. ఆ పాస్టర్ సింగపూర్ నుంచి మంచి వాచ్ తీసుకుని వచ్చి పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదంతా తడిచిపోయి ఈ కాళ్ళన్నీ తెగిపోయిన కాళ్ళు పెట్టుకొని వచ్చాడు వేసాను కదా. ఆ వాచ్ చేస్తే సింగపూర్ వాచ్ని వేసాడు దేవుడు. సింగపూర్ వాచ్ ఇచ్చాడు. నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు నీకు ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు ఇస్తే కదా నీకున్న రోగాలు, నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టాలు కొద్దిగానే తీరేది. నీవు ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకుంటూ దేవుడు లేడు గీవుడు లేడు అన్నట్లుగా ఎవరిని కానుకలు వచ్చేసరికి దేవుని సన్నిధిలో కానుకలు అర్పించకుండా దొంగగా ఉంటే ఎంతకాలం ఉంటావు ఇలా దొంగగా? ఏం నేర్చుకుంటున్నావు బోధలో? విశ్వాసులంటే అలాగే ఉండడమేనా? కొన్ని క్రమాలు ఉన్నాయి విశ్వాసులకి. ఖచ్చితంగా సేవకుడితో తల మీద చేపెట్టుకొని ప్రార్థన చేయించుకోవాలి విశ్వాసులు. అది దీవెన. నెల అంటే ఖచ్చితంగా ప్రతి బల్లారాధనకి నమ్మకంగా ప్రభు బల్ల తీసుకోవాలి విశ్వాసి. పిశాసు అయితే తీసుకోదు, విశ్వాసులు ఖచ్చితంగా తీసుకోవాలి. అది రూల్, ఆర్డర్. అది బల్లారాధన అంటే చాలామందికి తేలికైపోయింది, తెలియదు. విశ్వాసులు అంటే సరిపోయిద్దా? విశ్వాసులు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. ఖచ్చితంగా బల్ల తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కుదరలేదా, ఈరోజు ఇక్కడ లేవా, ఏదైనా ఊరు పోయావా, అక్కడైనా నమ్మకంగా ఖచ్చితంగా బల్ల తీసుకోవాలి. నెలలో బల్ల తీసుకోకుండా ఉండకూడదు. ఎందుకు? కొన్ని ఊరుల నుంచి 40, 100, 150 కిలోమీటర్ల నుంచి విశ్వాసులు వచ్చేది. అక్కడ పక్కన సంఘాలు లేవా? ఆ పక్కన చుట్టుపక్కల సంఘాలు పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు. కానీ ఎక్కడ బల్లారాధన తీసుకోవాలో నీకు తెలియాల. విశ్వాసం అయితే నీకు అర్థం అవ్వాలి. అది కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా తీసుకోవాలి. నెల నుంచి ప్రతి నెల బల్లారాధనకి మరి మన బిడ్డలు అక్కడి నుంచి పాకల నుంచి వస్తూ ఉంటారు. రావాలి, అది రూల్. అది ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులుగా మనం మారుదుము గాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేనని చెప్పండి. నువ్వు విశ్వాసిగా మారిపోతే 121వ కీర్తన 4వ వచనం. 121వ కీర్తన 4వ వచనం చదవమ్మా. కాపాడువాడు కునుకడు, అది ఆయనే నిన్ను కాపాడుతాడు. నువ్వు నిర్భయంగా ఉండు. అయ్యో సమస్యలు వచ్చాయో, ఇబ్బందులు వచ్చాయో, ఏం భయపడిన అవసరం లేదు. నువ్వు విశ్వాసిగా బ్రతుకు, నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకు. విశ్వాసి గుణాలు నీలో రావడానికి ప్రయత్నం చేయి. విశ్వాసిగా ఉండు. అలా ఉంటే కంటికి కనుపాప వలె ప్రభు నిన్ను కాపాడుకొనుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ రోజున విశ్వాసిగా ఉండట్లా. విశ్వాసి అప్పుడప్పుడు రంగుల రత్నం తిరిగినట్టు అది ఉంది కదా, ఏంటిది అది? ఓసరి వెళ్ళికి రంగులు మారుతాయి కదా. సినిమాల దగ్గరికి పోతే సినిమా రంగు వేస్తుంది, రోడ్డు మీదకి పోతే రోడ్డు రంగు వేస్తుంది. ముచ్చట్లు పెట్టుకుంటే ఏమన్నా బజార్లోకి వెళ్తే బజార్లో కలిగి ముచ్చట్లు వస్తే బజార్లో ముచ్చట్లు వేస్తుంది. వీళ్ళు విశ్వాసులు లేకపోతే ఏంటో అర్థం కాదు. రాత్రి అక్కడ బయట కోలాటం ఏదో జరుగుతూ ఉంది, సర్కస్ జరుగుతుంది కదా. ఒక భక్తురాలు ప్రార్థనకు రాలా, ఆ సర్కస్ ఎలా ఉందో చూసి రావడానికి పోయింది. ఆ భక్తురాలు అనాలా మరి ఏమనాలో నాకైతే రావట్లే. ఇంకా ఏది చూడాలి, ఏం చూడకూడదు? పాస్టర్ గారు నాకు కుదరలేదయ్యా అని ఒక మాట చెప్తే సరిపోయిద్దా? ఒరే పాస్టర్ గారికి ఎవరు చెప్పారో చెప్పిన వాళ్ళని అనాలా, చెప్పిన వాళ్ళని దాన్ని నువ్వేం చేస్తా? నువ్వు సరిగ్గా ఉండాలి కానీ, నీ బుద్ధి బాగుండాలి కానీ, నీ మీద చెప్పారు, నా మీద చెప్పారు పాస్టర్ గారికి ఎవరో, నా మీద చెప్పారు పాస్టర్ గారికి ఎవరో, నువ్వే చెప్పుంటావు. మా మనిషి కాదు కానీ నీ పుణ్యం తెలియదు, నువ్వే చెప్పుంటావు. నీ అంతటికి నువ్వే ఊహించుకొని నీకు గొడవలు పడితే సరిపోయిద్దా? ఒరే నేను చేసిందే తప్పు, ఎక్కడికి వెళ్ళాలా, ఏది చూడాలా,
అరే శుద్ధీకరణ కూటం జరుగుతుంది, సరే ఒక గంట లేట్ అయినా సరే, ఒక 10 నిమిషాలు లేట్ అయినా శుద్ధీకరణ కూటంలో కూర్చుందామే. ఇది లేదు, ఇకలో పక్కలాగా సరకాసు చూసుకుంటూ కూర్చున్నారు కొంతమంది భక్తులు. ఎంత సిగ్గుచేటండి. వాళ్ళని ఏమంటారు? విశ్వాసులు అంటారా? నీకేం తెలుసు పాస్టర్ గారు అంటారా? పోయిన వాళ్ళని అడగండి, చెప్తారు వాళ్ళు. పాస్టర్ గారికి తెలిసిందో లేదో అప్పుడు తెలిసింది మీకు. పోలా అంటే పోయారంటే పోయి అక్కడే నుంచి చూడడం కాదు, దూరంగా. మన భక్తులు మామూలుగా టాలెంట్ కదా, దగ్గరికి పోయి చూడాల, కొంచెం దూరంలో ఉండి ఆస్వాదిస్తున్నారు అన్నమాట దాన్ని. వాళ్ళు డ్యాన్స్ లేదండి అట్ట. నేను ఉండాలా అప్పుడు పెట్ట కొట్టేది మోహనకాంతన. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అని. చెప్పలేదండి. ఏంది వాయిస్ అంతా డల్ అయిపోయింది, ఇక ముగించమంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సడన్గా కనబడితే ఇంకా ఆ విశ్వాసం మాట్లాడే మాటలకి నీకు నాకు ఇద్దరికి పిచ్చి పట్టుద్ది. అక్కడ ఒక డ్రామా కనపడుద్ది మనకి, డ్రామా. విశ్వాసి ఎలా ఉండాలి? విశ్వాసాన్ని కాపాడుతాడు. ఆమేన్. భలే చెప్పుకున్నావు ఆమేన్ అని. విశ్వాసం అంటే ఎన్ని అర్హతలు ఉన్నాయి? విశ్వాసం అంటే ఓరక పేరుకి విశ్వాసం అంటే సరిపోద్దా? ఎన్ని క్రమాలు ఉన్నాయి విశ్వాసకి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి. విశ్వాసులంటే విశ్వాసులకు ఎన్ని నియమాలు, ఎన్ని నిబంధనలు. పౌలు రాస్తాడు, సంఘములో విశ్వాసం ఎలా ఉండాలో, సంఘ పెద్దలు ఎలా ఉండాలో, ఎన్ని నియమాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఎటు పోయినా శ్రమ పడుతున్నా, అపాయాల్లో ఉన్నా ఉపాయం లేకుండా ఏం భక్తి చేయట్లా. ఎటు పోయినా శ్రమలు ఉంటాయి, ఎటు పోయినా బాధలు ఉన్నాయి, అయినా అపాయాలు ఉన్నాయి కదా. అమ్మో ఇక్కడ అపాయం ఉంది, అపాయాలు ఉన్నాయని మూర్ఖంగా వెళ్ళట్లా. కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి మాకు. ఎలా భక్తి చేయాలి, విశ్వాసి ఎలా నడవాలి, ఎలా నడవకూడదో తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసికి ఏమండి ఎటు పోయిన శ్రమలు వస్తాయి, ఎటు ఉన్న శ్రమలు వస్తాయి. శ్రమలలో ఎలా ఉండాలి, శ్రమలలో ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. వాళ్ళు విశ్వాసులు అంటారు. ఓరకొరకే అలిగి, ఓరకొరకే సనుగుతా, ఓరకొరకే ఏమంటే చేదరించుకుంటా ఉంటే వాళ్ళని విశ్వాసులు ఎందుకు అంటారు? అంటారండి. ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తాయి. ఈ శ్రమలన్నీ ఎన్నదగినవి కావంటాడు పౌలు. పౌలు అంటూ ఉంటాడు ఈ మాటలు, ఎన్ని అపాయాలు మాకు కలిగినా మాకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి, మేము తప్పించుకోగలం. అన్నిటికీ చేతరపడకూడదు. ఎవరైనది అనుకొని ఏడైనా గొడవని జరిగేది ఎంత చెప్పనా? ఏమనంటే మందిరానికి రాము. మందిరం ఏం చేసిందని నాకు అర్థం కాదు. మీరు ఎన్నో గొడవలు పెట్టుకుంటే మందిరం ఏం చేసింది? అలాగని తినకుండా ఏమైనా ఉంటావా? అబ్బా 4 సార్లు తినాలా ఒక రోజుకి. కొంచెం తేపకెంత శుభ్రంగా తింటావు. కానీ మందిరం మానేయమంటే ముందు బుద్ధి మళ్ళీ మోతి. మందిరం అంటేనేమో కోపం వచ్చింది, తిండి మాత్రం బాగానే తింటా ఉంటావు. దేని మీద అలగాలి, దేని మీద అలగకూడదు. విశ్వాసం అంటే సరిపోయిద్దా? అమ్మా విశ్వాసి అంటే అయ్యా అనుకుంటే సరిపోయిద్దా? విశ్వాసికి ఎన్ని శ్రమలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎలా ఉండాలి, అన్యులు ఎలాగ ఉంటారు. అమ్మో వాళ్ళు నీ మీద ఏ లోపము చూపించకుండా నువ్వు ఎంత భక్తి చేయాలి, నువ్వు ఎంత నిష్టగా ఉండాలి. విశ్వాసం అంటే పేరుకి విశ్వాసం అంటే సరిపోయిద్దా? విశ్వాసికి ఎన్ని గుణగణాలు కావాలి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. విశ్వాసులుగా మనం చలామణి అగుదుముగాక. విశ్వాసులుగా ఉండడం అంటే క్రమానికి లోబడుతూ, దైవికమైన క్రమంలో నిలబడుతూ, క్రమంలో మన జీవితాన్ని స్థిరపరుచుకుంటూ దైవికంగా మనం నడిపించబడాలి. ఆదివారపు ఆరాధన మానకూడదు. విశ్వాసి రాసి పెట్టుకోండి. నువ్వు విశ్వాస పిశాచువో ఈ రోజు నుంచి అన్న గుర్తుపెట్టుకొని రాసుకో.
ఒక పుస్తకం మీద రాసుకో, విశ్వాస పిశాచు అని. ఒకవేళ ఆదివారం రాకపోతే పిశాచు దగ్గర రైట్ కొట్టుకో, విశ్వాస దగ్గర ఇట్లా దేని ఏమంటారు క్రాస్ మార్క్ కొట్టుకో. అది రైటు. పిశాచు అయితే ఓకే. నేను నెలకు వచ్చి ఎన్నిసార్లు పిశాచు అయ్యావు, ఎన్నిసార్లు విశ్వాసం అయ్యావో నీకు అర్థమవుద్ది. ఇక నేను చెప్తే మీరు బాధపడడం కంటే మీరే రాసుకుంటే బాగుంటుందిగా. నువ్వు దేని నిమిత్తమో అమ్మకి అన్నం వండలేదనో, నాన్నకి కూర వండలేదనో, ముసలివాడికి అన్నం పెట్టలేదనో, ముసలిదానికి కూర పెట్టలేదనో, ఎందు నిమిత్తం ఆగిపోయో నాకెందుకు, కానీ ఆగిపోయినందుకల్లా ఇంటూ పెట్టుకో. అంతే కదా. నేను మందిరానికి ఆగిపోయాను, నేను శనివారాలు ఆగిపోయాను, నేను బుధవారాలు ఆగిపోయాను. నువ్వు విశ్వాసం అయితే ఎందుకు పాటించలేదు ఇన్ని క్రమాలు? నెలలో ఇన్ని క్రమాలు ఉన్నాయి, ఇన్ని క్రమాలు నువ్వు ఎందుకు పాటించలేదు? నీకే అర్థమైపోయింది. రాసుకొని ఆ మాటనండి. మంచిగా పుస్తకాలు ఏమన్నామ్మా రేపు ఆదివారం మన విశ్వాసులందరూ ఒక పుస్తకాలు తెచ్చి ఒక దాంట్లో విశ్వాసులు, ఇంకొక దాంట్లో విశ్వాసులు. ఇప్పుడు మీరు కరువు పనికి పోయినప్పుడు అక్కడ మీకు అటెండెన్స్ వేస్తారా, అట్టేసుకోండి. మీరు కూడా మీకే అర్థమయ్యిద్ది. నిజం చెప్తున్నా, మీరు నవ్వచ్చు కానీ యథార్థంగా చెప్తున్నా. ఎప్పుడు మీకు అర్థమయ్యిద్ది నువ్వు ఎన్నిసార్లు విశ్వాసంగా ఉంటున్నావు, ఎన్నిసార్లు పిశాచుగా మారిపోతున్నావు అని. అప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటి చెప్పనా? విశ్వాసంగా ఉండేదానికంటే పిశాచుగా ఉన్నదానికే ఎక్కువ రైట్ మార్కులు పడి ఉంటాయి కదా. దయచేసి అలా ఉండొద్దు. నా చేతులు జోడించి మీకు వందనాలు చెప్తున్నాను. అలా ఉండొద్దు. విశ్వాసులుగానే మీరు ఉందురుగాక. ఆమెన్, ఆమెన్. విశ్వాసులుగా బ్రతకాలండి. విశ్వాసులకు ఎన్నో శ్రమలు వస్తాయి, విశ్వాసులకు ఎన్నో కష్టాలు వస్తాయి. అయినా ధైర్యంగా ఉండండి. మీకు ఏ అపాయము రాదు, మీ ప్రాణాన్ని ఎవ్వడు హాని చేయలేడు. మీరు ధైర్యంగా ఉందురుగాక. ఆమెన్. ప్రభు ఈ మాటలు మన హృదయాలలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.